యాగశ్రీ, ఎప్పుడైనా నువ్వు జానపదాలు అనే మాట విన్నావా? విన్నా, కానీ ఈసారికి నువ్వే చెప్పు, నేను నీకే ఛాన్స్ ఇస్తా. సరే నేనే చెప్తాను, విను. జానపదాలు, ఈ మాట అందరూ వినే ఉంటారు. జానపదాలు అంటే జనంలో నుండి జనసంరంజకమైన సాహిత్యం. ఇవి ఎన్నో రకాలు: పద్యాలు, నృత్యాలు, హరికథలు, బుర్రకథలు, ఇలా అన్నీ జానపదాలే. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఈ జానపదాలు ఇటీవలి కాలంలో కనుమరుగవుతున్నాయి. అలాంటి ఒక జానపద నృత్యమే కోలాటం. కోలాటం చూడటానికే కాదు, వినటానికి కూడా ఎంతో బాగుంటుంది. అలాంటి ఒక చక్కని కోలాటం మేం చేస్తామంటూ వస్తున్నారు మా హై స్కూల్ ఫ్రెండ్స్. కమ్ ఆన్, లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్ విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వచ్చినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా, నారి బట్టి లాగినాడు రా, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమను వెళ్ళు విరిచి జనగరాజు వరలుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రాజ్యమంటే లెక్కలేదు రో, దండసదీయ అడవి బాట పట్టినాడు రో, పువ్వు లాంటి చక్కనోడు రో, దండసదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో. బలె 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 మంచిగున్న బతుకునంత పణం పెట్టి, మలుమలుపులు బతుకునున్న ముళ్ళరాళ్ల దారి పట్టి, మన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. నిలవేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. జనక 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 జనక